హాయ్ అండి, వెల్కమ్ టు లేడీ స్పెషల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇలా ఎక్స్ట్రా ఇంట్లో మిగిలిపోయిన క్లాత్తో పర్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, మనం కొన్ని బ్లౌజులు కుట్టినప్పుడు ఎక్స్ట్రా మిగిలిపోతుంది క్లాత్, అది దేనికి పనికిరాదు. అలా తక్కువ క్లాత్తో చాలా అందంగా ఇలా పర్సు కుట్టుకోవచ్చు. చూడండి, ఇలా జిప్పు కూడా ఏది పెట్టుకోని అవసరం లేకుండా కొత్తగా కుట్టే వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునేలాగా చూపిస్తాను నేను మీకు. చూడండి, లోపల ఒక ఎక్స్ట్రా పాకెట్ ఇచ్చాను. పైన ఇలా సింపుల్గా ఒక ప్యాచ్ అతకు పెట్టాను. కావాలంటే మీరు దీన్ని ఎక్స్ట్రా స్టోన్ లేస్ కానీ కుందన్ లేస్ కానీ కుందన్స్ కానీ ఏదన్నా పెట్టి ఇంకా గ్రాండ్గా డెకరేట్ చేసుకోవచ్చు. వీడియో మొత్తం చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చాలా సింపుల్గా ఈజీ మెథడ్లో ఎలా కుట్టాలో నేను మీకు చూపిస్తానండి. ఈ పర్స్ కోసం నేను తీసుకుంటున్న లైనింగ్ పీస్, ఫీజింగ్, మెయిన్ పీస్. ఇప్పుడు నేను మీకు ఈ లైనింగ్ పీస్ మెజర్మెంట్ చెప్తాను. చూడండి, పైనుంచి 12 ఇంచులు, ఇక్కడ అడ్డం 8 ఇంచులు, 4 మూలలు అలాగే కట్ చేసుకొని ఇక్కడ పైనుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ సైడ్ కూడా సేమ్ పైనుంచి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచుల దగ్గర ఇంకో మార్కింగ్ పెట్టుకోండి. ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి ఇలా రౌండ్గా ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇది మీకు ఇష్టం వచ్చిన షేప్లో మార్కింగ్ చేసుకోండి. ఇలా స్ట్రైట్గానే గీసుకోవచ్చు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఇంకెలాగైనా ఏ షేప్ అందించుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ సపరేట్ తీసి ఈ మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసి తీసేయండి. ఇలా మొత్తం కట్ చేసి తీసేయండి. ఈ ఫీజింగ్ క్లాత్కి అతకబెట్టుకున్నాను. ఈ లైనింగ్ మెజర్మెంట్ ఇది రెడీ మెజర్మెంట్. ఈ ఫీజింగ్ మెయిన్ పీస్ వచ్చి కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫీజింగ్ మీద మీరు ప్రెస్ బటన్ పెట్టాలనుకున్నా వెల్క్రో పెట్టాలనుకున్నా ఫస్ట్ ఇప్పుడే కుట్టుకోండి. ఇలా సెంటర్ చేసుకొని ఈ పైనుంచి ఒక ఇంచు దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి కిందికి ఇలా కుట్టుకోండి. ప్రెస్ బటన్ ఉంటే ప్రెస్ బటన్ పెట్టుకోండి, లేకపోతే ఇలా వెల్క్రో ఉంటుంది కదా దీన్ని కుట్టుకోండి. ఇది ముందే కుట్టుకోవాలి. చూడండి, ఇలా సెంటర్ చూసుకొని ఇది కూడా ఇలా సెంటర్ చూసుకొని ఇక్కడ నుంచి ఇలా మొత్తం 4 మూలలు కుట్టుకోండి. ఇది ఇలా కుట్టుకున్న తర్వాత
పైన ఎక్స్ట్రా పాకెట్ కోసం ఇది పైనుంచి 5 ఇంచులు అడ్డం 8 ఇంచుల్లో పీస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పైన ఇలా ఫోల్డ్ చేసేద్దాం. చూడండి 1 ఇంచు దగ్గర నుంచి 1 ఇంచు అంతా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని కుట్టేద్దాం. దీన్ని ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మార్కింగ్ ఈ పైనుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇటు సైడ్ నుంచి కూడా 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పీస్ ఇక్కడ పెట్టేసి చూడండి ఈ 2 సైడ్లు మార్కింగ్ దగ్గర పెట్టేసి కుట్టేద్దాం. ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా సీదా చేసుకోండి. ఈ సీదా ఉన్న పీస్ కి పాకెట్ ఇలా లోపలికి వెళ్ళేటట్టు వేసుకొని ఇక్కడ కొంచెం ఓపెన్ ఉంచుకొని మొత్తం చుట్టూ కుట్టేద్దాం. చూడండి ఇలా మొత్తం కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి తీసేద్దాం. చూడండి ఇలా మొత్తం కట్ చేసేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం దీన్ని మొత్తం ఉల్టా చేసుకుందాం. కార్నర్స్ కూడా ఇలా కట్ చేసేయాలి. అప్పుడే మనకి నీట్ గా ఉల్టా చేసుకున్నప్పుడు నీట్ గా వస్తుంది. చూడండి ఇలా ఫింగర్ పెట్టి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పుకోండి. అప్పుడు ఈ కార్నర్ కరెక్ట్ గా వచ్చేస్తుంది. చూడండి ఇలా నీట్ గా ఉల్టా తిప్పుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ బయటికి కనిపించకుండా కరెక్ట్ గా ఇలా సెట్ చేసుకోండి. మొత్తం ఇలా సెట్ చేసుకొని ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు లోపలికి పెట్టుకొని దీనిపైనుంచి ఒక స్టిచ్ చేసుకుందాం. ఒకవేళ లైనింగ్ అడ్జస్ట్ కాలేదంటే మీరు ఈ పీస్ని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుంది. చూడండి ఐరన్ చేసుకున్న తర్వాత ఇది ఇలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు దీనిపైన ఇలా మళ్ళీ ఒక కుట్టేసుకుందాం. మొత్తం రౌండ్ గా కుట్టేసాను.
ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కింది నుంచి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇటు సైడ్ కూడా 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసి చూడండి, ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వెల్క్రో ఒక సైడే కుట్టుకున్నాం కదా, ఇప్పుడు మిగిలింది ఇక్కడ కుట్టుకుందాం. ఇప్పుడు పైన ఉన్నది ఇలా ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. మార్కింగ్ పెట్టుకొని ఇంకో సైడ్ వెల్క్రో ఇలా మిడిల్ పెట్టేసి సెంటర్ గా పెట్టేసి ఇలా కుట్టేసుకుందాం రౌండ్ గా. చూడండి ఇలా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ నుంచి జాయింట్ ఇలా పెట్టేద్దాం. ఇక్కడ కూడా కింద నుంచి 4 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఇలా సెంటర్ పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సైడ్ కూడా ఇలా క్లోజ్ చేశారు. చూడండి, మనకి అందమైన పర్స్ రెడీ అయిపోయింది. లోపల ఒక ఎక్స్ట్రా పాకెట్ వచ్చింది. జిప్పు ఏది ఏ అవసరం లేకుండా కొత్తగా కుట్టే వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సెంటర్ లో మీరు షో బటన్ ఏదన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏదైనా కుందని ఏదన్నా అటాచ్ చేసి ఇక్కడ ఇష్టం వచ్చినట్టు ఏదన్నా డిజైన్ చేసి పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. సింపుల్ గా ఒక ప్యాచ్ ఇలా సెంటర్ లో స్టిక్ చేసుకుంటున్నాను. హెవీగా ఏం లేకుండా ఇలా సింపుల్ గా ఒక ప్యాచ్ తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నా. మీరు కావాలనుకుంటే ఇక్కడ స్టోన్ లేస్ గానీ ఇంకేదన్నా అతకు పెట్టుకొని హెవీగా చేసుకోవచ్చు దీన్ని.